హలో! నమస్తే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీలో మీ అందరికీ తెలుసు లైట్ అనేది ఎంత ముఖ్యమో. దీంట్లో మనకి చాలా రకాల ప్యాటర్న్‌కి సంబంధించిన లైటింగ్స్ అనేవి ఉండడం జరుగుతది. ఈ క్లాస్‌లో మీకు ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ లైటింగ్ ప్యాటర్న్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్ కనుక మిస్ అయితే చాలా చాలా మిస్ అవుతారు. డైరెక్ట్‌గా ట్యుటోరియల్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ లైటింగొచ్చి మనకి ప్రైమరీ లైటింగు, సెకండరీ లైటింగు ఇలాగా మనం 2గా విభజించుకుందాము. ఫస్ట్ మనం ప్రైమరీ లైటింగ్ ఏంటో తెలుసుకుందాము. దీన్ని కీ లైటింగ్ అని కూడా అంటారు. ప్రైమరీ లైటింగ్‌లో ఫస్ట్ వన్ వచ్చి ఫ్లాట్ లైటింగ్ అండి. ఈ ఫ్లాట్ లైటింగ్‌లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్‌కి ఎదురుగుండా మన లైటింగ్ అనేది పెట్టడం జరుగుతది. అలాగే కెమెరా కూడా సబ్జెక్ట్ ఎదురుగుండానే ఉండడం జరుగుతది. దీనివల్ల ఏంటంటే లైట్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతది. ఫ్లాట్ లైట్ అండి ఇది. ఫ్లాట్ లైటింగ్ అనేది స్టాండర్డ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి అలాగే ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది నార్మల్ బేసిక్ లైటింగ్ సెటప్ అనమాట. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఇలాగే ఫస్ట్ సబ్జెక్ట్కి స్ట్రైట్గా పెట్టి ఫోటోలు అనేవి ఎక్కువగా తీయడం జరుగుతుంది. మోస్ట్ కండిషన్స్ ఇదే లైటింగ్ సెటప్ని ఉపయోగించడం జరుగుతుంది ఎవరైనా సరే. లూప్ లైటింగ్ అండి. సెకండ్ వచ్చి లూప్ లైటింగు. లూప్ లైటింగ్ ఏంటంటే సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో సబ్జెక్ట్‌కి 45 డిగ్రీస్ యాంగిల్‌లో మనం పెట్టుకోవాల్సి ఉంటది. సమాంతరంగా 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టుకుంటాము. దీన్ని లూప్ లైట్ అంటారు. ఇదేంటంటే కొంచెం చెంపకి ఏదైతే లైట్‌కి ఒకవైపు పెట్టడం వల్ల చెంపకి కొద్దిగా షాడో అనేది రావడం జరుగుతది. స్ట్రైట్‌గా ఉండు. ఒకవైపు షాడో అనేది రావడం జరుగుతది. దీన్ని లూప్ లైట్ అని అంటారు. మనకి ఒకవైపుకైతే పూర్తిగా షాడో అనేది అంటే పూర్తిగా కాదు, కొద్దిగా పాక్షికంగా షాడో అనేది రావడం జరుగుతదనమాట. ఇదే లూప్ లైటింగ్‌లో ఇంకొకటి ఉంటది. రింబ్రెంట్ లైట్ అంటారు దీన్ని. ఇది చాలా ఫేమస్ లైటింగ్ సెటప్ అండి ఇది. ఎక్కువగా పెయింటర్‌కి ఒక పేరు మీద ఈ లైటింగ్ యాప్‌కి సంబంధించి రావడం జరిగింది. రింబ్రెంట్ లైట్ అనేది. ఒక పెయింటరు ఎక్కువగా ఈ లైటింగ్ సెటప్ మీద తను పెయింట్ ఏసేవాడు. సో, అందుకని అతని పేరు మీద ఈ రూమ్‌లెంట్ లైట్ అనేది రావడం జరిగింది. ఓకే. ఇది ఎలా చేయాలంటే సేమ్ 45 డిగ్రీస్‌లోనే ఉండడం జరుగుతది. కానీ మనం పైకి పెట్టుకోవాలండి. పైకి పెట్టుకొని కొంచెం ఆ ఫేస్‌కి లైట్ పడేలాగా కొద్దిగా తిప్పుకుంటే ఆటోమేటిక్‌గానే మనకి ఈ రూమ్‌లెంట్ లైటింగ్ అనేది రావడం జరుగుతది. కొంచెం ట్రై చేయండి. హ్మ్. ఓకే అండి. ఇప్పుడు కొంచెం పైకి పెట్టుకోవడం జరిగింది కదా! కొద్దిగా నిలబెట్టు. స్ట్రెయిట్‌గా చూడు. లెన్స్ వంక చూడు. ఓకే అండి. ఈ రూమ్ లైటింగ్ మెయిన్ సోర్స్ ఏంటంటే ఇక్కడ చెంప దగ్గర మనకి ఒకవైపు నీడ కింద ఉంటది కదా! ఆ నీడ దగ్గర ఉండే దగ్గర చెంప కింద ట్రయాంగిల్ సర్కిల్‌లో మనకి ఒక లైట్ అనేది రావడం జరుగుతది. మిగిలిన కొంచెం షాడో కింద అనేది ఉండడం జరుగుతదనమాట. దీన్ని రింబ్లెంట్ లైట్ అని అంటారు. ఇది ఫేమస్ ఒక ఆర్టిస్ట్ ఏయడం ఎక్కువగా ఈ లైటింగ్ ఎఫెక్ట్‌ని ఉపయోగించి పెయింటింగ్ ఏస్తాడనమాట. అతని పెయింటింగ్‌లో ఇది ఎక్కువగా ఉండడం జరుగుతది. దీన్ని అందుకని అతని పేరు మీద పిలవడం జరుగుతుంది. ఇది రింబ్లెంట్ లైటింగ్ ఎఫెక్ట్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చి ప్రైమరీ లైటింగ్ సెటప్‌లో స్ప్లిట్ లైటింగ్ అంటారు. ఈ స్ప్లిట్ లైటింగ్ వచ్చి మనకి ఒకవైపు పూర్తిగా లైట్ అనేది పెట్టడం జరుగుతది. సో, ఈ ఒకవైపు పూర్తిగా పెట్టడం వల్ల ఏంటంటే, ఒకవైపు పూర్తిగా నీడ కింద, ఒకవైపు పూర్తిగా ఫోకస్‌లో అది లైట్ పడడం జరుగుతది. దీన్ని స్ప్లిట్ లైట్ అని అంటారు. ఇది ఎలా తీయాలో కూడా మనం తెలుసుకుందాం. ఓకే అండి. దీన్ని స్ప్లిట్ లైటింగ్ అని అంటారు. ఈ అబ్బాయికి డైరెక్ట్‌గా ఒకవైపుకి మాత్రమే లైటింగ్ అనేది పెట్టడం జరిగింది. మరోవైపు పూర్తిగా షాడో కింద రావడం జరుగుతదనమాట. ఇది కొంచెం డ్రామాటిక్‌గా కూడా ఉండడం జరుగుతది. ఓకే. ఇలా ఒకవైపు ఉన్నదాన్ని స్ప్లిట్ లైటింగ్ అని అంటారు. నెక్స్ట్ లైటింగ్ సెటప్ వచ్చి బటర్‌ఫ్లై లైటింగ్ అండి. ముక్కు దగ్గర కొంచెం బటర్‌ఫ్లై లాగా షాడో అనేది రావడం జరుగుతది. దీన్ని బటర్‌ఫ్లై లైటింగ్ అని అంటారు. స్టాండ్ కొంచెం పైకి ఏదైతే సబ్జెక్ట్ ఉంటదో సబ్జెక్ట్ స్ట్రెయిట్‌గానే ఉండాలి లైటింగ్ అనేది. కానీ సబ్జెక్ట్ వైపుకి కొంచెం డౌన్ అయ్యి ఉండాలి లైటింగు. ఓకే. సో, దీన్ని బటర్‌ఫ్లై లైటింగ్ కింద
చెప్తారనమాట. ఇది చాలా ఫేమస్ లైటింగు. ఓకే. ఇక్కడ ముక్కు దగ్గర బటర్‌ఫ్లై కింద రావడం జరుగుతది. ఒకసారి మీకు ఓకే అండి. ఇప్పుడు నేను తీసేదొచ్చి ఫెదర్ లైటింగ్ అండి. సబ్జెక్ట్‌కి ఇలా ఫ్రంట్ అనేది ఉండడం జరుగుతది. ఫ్రంట్ ఉంటది కానీ సబ్జెక్ట్ మీద లైటింగ్ ఫోకస్ అనేది డైరెక్ట్‌గా పడడం జరగదనమాట. ఫెదర్ అనేది ఎందుకంటే ఇప్పుడు వేరే దాని మీద స్ట్రెయిట్‌గా వేస్తున్నాం కదా! ఫెదర్ లైటింగ్ అనేది ఫెదర్ అనంటే చాలా స్మూత్‌గా పడతదని కదా అర్థం. సో, ఏంటంటే మనం డైరెక్ట్‌గా పడడం లైటింగ్ అనేది పడడం లేదు కాబట్టి దీన్ని ఫెదర్ లైటింగ్ అని అంటారు. సబ్జెక్ట్ మధ్యలో ఉండడం జరుగుతది. మధ్యలో గాని, ఎనకాల గాని ఉండడం జరుగుతది. ఒకసారి దీన్ని గూడా చూద్దాం. ఓకే అండి. అండ్ ఫెదర్ లైటింగ్‌లో ఇంకొకటేమిటంటే ఇక్కడ మనకి షాడో ఫేస్‌కి మట్టికి కొద్దిగా ఫ్రంట్ ఒక బోర్డర్ కింద రావడం జరుగుతది లైటింగు. దీన్ని కూడా ఫెదర్ లైటింగే అని అంటారు. ఫెదర్ లైటింగ్‌లోకే వస్తది. ఒకసారి ఇలా చూడకు. స్ట్రెయిట్‌గానే చూడు. స్మైల్. ఓకే అండి. ఫేస్‌కి ఎక్కడైతే కొద్దిగా షాడో లైట్ కింద రావడం జరుగుతదో దీన్ని ఫెదర్ లైటింగ్ అని అంటారనమాట. ఓకే. మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైమరీ లైటింగ్ సెటప్స్ అండి. కీ లైటింగ్ సెటప్స్ అనమాట. అంటే డైరెక్ట్‌గా ఒక్క లైటింగ్‌ని ఉపయోగించి అదే బేస్ కింద కీ లైటింగ్ అనమాట. ప్రైమరీ లైటింగ్ అనేది కీ లైటింగ్. అదే బేస్ కింద తీస్తే దాన్ని ప్రైమరీ లైటింగ్ అని లేపోతే కీ లైటింగ్ అని కూడా పిలుస్తారనమాట. సెకండరీ లైట్ సిస్టమ్ ఏంటంటే ఏదైతే కీ లైట్ ప్రైమరీ లైట్ ఏదైతే ఉండడం జరుగుతదో కీ లైట్ ఆ కీ లైట్‌కి ఒక హెల్ప్‌ఫుల్‌గా సహాయకారిగా ఉండడం జరుగుతది. అంతే ఈ సెకండరీ లైట్‌కి సంబంధించి కొన్ని రకాలైన లైటింగ్ సెటప్స్‌ని మనం తెలుసుకుందాము. రిమ్ లైట్, హెయిర్ లైటు, బ్యాక్‌గ్రౌండ్ లైటు, బ్యాక్ లైటు మనం ఇది ఎలాగైనా మనం ఇవే అనే కాదు ఎలాగైనా మనం పెట్టుకొనవచ్చు. కేవలం ఈ లైటే ఉపయోగించాలని ఏమీ లేదు. క్రియేటివిటీని బట్టి మనం ఏ లైట్‌నైనా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు రింగ్ లైట్ ఉపయోగించవచ్చు. స్టిక్ లైట్ ఉపయోగించవచ్చు. లేపోతే కలర్‌ఫుల్ డిస్కో లైట్‌లనేవి గూడా ఉపయోగించుకొనవచ్చనమాట. ఈ సెకండరీ లైట్ అనేది. కీ లైట్‌కి అక్కడ నేను చిల్లుకి పడే విధంగా మట్టుకే లైటింగ్ అనేది సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి. ఓకే. చిల్ అనేది ఇక్కడ హైలైట్ అవ్వడం జరిగిందంట. అంటే చెంపకి లైటింగ్ మీద పడి హైలైట్ అవ్వడం అనేది జరుగుతది. సో, ఇది సెకండరీ లైట్. ఇప్పుడు హెయిర్ హైలైట్ చేద్దాం. హెయిర్ మీద లైటింగ్ పడేలా చూద్దాం. ఓకే. అలాగే ఉండు. అలా రికార్డింగ్ కొట్టే పర్లా. అండి. ఇలాగా హెయిర్ అనేది మనకి హైలైట్ అనేది అవ్వడం జరుగుతది. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ లైట్ గురించి తెలుసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ లైట్ అంటే సేమ్ ఇలాగే దీన్ని ఇది బ్యాక్‌గ్రౌండ్ లైట్ అంటారు. బ్యాక్‌గ్రౌండ్‌కి తగిలే విధంగా లైట్ పెడితే బ్యాక్‌గ్రౌండ్ లైట్ అంటారు. స్పేస్ చిన్నగా ఉండడం వల్ల నేను ఫోటో సరిగ్గా తీయలేకపోతున్నాను. ఈ ఇమేజ్‌లో మిగిలిన లైట్ గురించి వదిలేయండి. బ్యాక్‌గ్రౌండ్ వైపు ఒక లైట్ పడింది గదా! సో, బ్యాక్‌గ్రౌండ్ లైట్ అనేది ఆ విధంగా ఏయడం జరుగుతది. ఫ్రంట్ గ్రౌండ్‌లో కీ లైట్ అనేది ఉండడం జరుగుతది. సో, కొన్ని కొన్ని లైటింగ్ సెటప్స్ ఏంటంటే ఇప్పుడు లైట్‌లు ఆన్ చేస్తున్నాను. కొన్ని కొన్ని లైటింగ్ సెటప్స్ ఏంటంటే లైట్ ఆఫ్ చేస్తేనే మనకది అవుతదనమాట. బ్యాక్ లైట్ గాని హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ లైట్ గాని. ఓకే. ఇప్పుడు నేను బ్యాక్ లైట్ పెడుతున్నాను. దీన్ని బ్యాక్ లైట్ అని అంటారు. అంత స్పేస్ లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది. రూమ్ అంత స్పేస్ లేదు. ఓకే. మీకు సబ్జెక్ట్ అర్థమవుతదని నేను అనుకుంటున్నాను. సో, నుంచి కొద్దిగా అలాగా నిలబెట్టున్నాడు. ఓకే. ఇది బ్యాక్ లైట్ అండి ఇది. అంటే సబ్జెక్ట్‌కి డైరెక్ట్‌గా ఇక్కడ లైటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. మామూలుగా స్మైల్ చేయి. ఓకే. ఈ ఫోటో చూసారు కదా! ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఆ ఫోటో కూడా చూడండి. చూడండి 2 బ్యాక్ లైట్లు పెట్టే తీయడం జరిగింది. ఫ్రంట్ లైట్, కీ లైట్ ఉండడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లైటింగ్ కండిషన్స్ అనేవి వేరనమాట. అంటే పూర్తిగా చీకట్లో తీయడం జరిగింది. ఇప్పుడు నేను చూపించే ఈ ఫోటో. సో, అలాగా కొన్ని ఫోటోస్ అనేవి లైటింగ్ కండిషన్ బట్టి మారతది. లైటింగ్ పొజిషన్స్ నేను ఏ ఏ పొ ఎలా పెడుతున్నానో మీకు అర్థం అవ్వడం కోసం నేను లైటింగ్‌లో తీయడం జరిగింది. అది మీరు ఎఫెక్టివ్‌గా తీయాలంటే వేరు వేరు లైటింగ్ కండిషన్స్‌లో తగిన లైటింగ్ కండిషన్స్‌లో తీయాలి. మీరు 2 పాయింట్ లైట్ పెట్టండి, 3 పాయింట్ లైట్ పెట్టండి. ఈ లైటింగ్ సెటప్‌ని ఉపయోగించే మీకు ఏ లైటింగ్ అన్నా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కీ లైట్ అంటే మెయిన్ లైట్ అనమాట. అది ఎక్కువ లైటింగ్ అనేది మీకు చూపిస్తుంది. అలాగే ఫిల్ లైట్ అంటే కొంచెం ఇంటెన్సిటీ తక్కువగా ఉండడం జరుగుతది. అది
3 పాయింట్ లైటింగ్‌లోని గట్టా ఉపయోగమైనది. అలాగే మీకు బ్యాక్‌గ్రౌండ్ లైట్ మీకు చూడండి ఆ షర్ట్‌కి ఆ షేడ్ అనేది రావడం జరిగింది కదా! అది బ్యాక్ లైట్ అని పెట్టడం జరిగింది. అలాగే ఎనకాల అసెంట్ లైట్ అనేది ఉంది కదా! అది బ్యాక్‌గ్రౌండ్ లైట్ అనమాట. ఇలా అసెంట్ లైట్ అంటే బ్యాక్‌గ్రౌండ్ లైట్ అనేది ఒక్క చోటే పెట్టాల్సిన అవసరం లేదు. వేరు వేరు థింగ్స్‌ని జ్యువెలరీస్ తీయాలి అని అనుకోండి 4, 5 జ్యువెలరీస్ ఎనకాల అది ఆ జ్యువెలరీ మాత్రమే షైన్ అవ్వాలి అనంటే ఆ ప్రొడక్ట్ ఆ జ్యువెలరీ దగ్గర మాత్రమే లైట్ పెట్టడం అనేది జరగడం జరుగుతదనమాట. సో, ఇదనమాట ఓవరాల్‌గా మీకు సబ్జెక్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఒక్క ఇమేజ్‌తో. 3 పాయింట్ ఆఫ్ లైట్, 4 పాయింట్ లైటింగు ఇవన్నీ కూడా దగ్గరగా ఒకలాగే ఉంటాయి. ఓన్లీ సెకండరీ లైటింగ్ రావడం జరిగితే మీకు అది మిగిలినయన్నీ కూడా హెల్ప్ అనమాట. లైటింగ్ ఇంటెన్సిటీ ఒకవైపు పెట్టుకున్నది, ఇంకో వైపు లైటింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, ఇవి మీకు ఆహ్, సెకండరీ లైటింగ్ త హ్మ్. 3 పాయింట్ లైటింగ్ సెటప్ అనంటే. ఎక్కువగా పెళ్ళిల్లో ఎలాంటి లైటింగ్ సెటప్ చేస్తారు అనంటే, అంతా కూడా ఒకటే విధంగా గ్రాండ్ లైటింగ్ అని అంటారు దాన్ని. చెప్పాలంటే పెళ్ళిళ్ళు అనంటే ఇప్పుడు ఎలాగుండాలంటే చీరల షాప్‌లో లైటింగ్ ఎలాగైతే ఉండాలో, పెళ్ళిల్లో అలాగే లైటింగ్ అనేది ఉండాలి. ఎక్కడా కూడా షాడోస్ కిందకి పడకుండా జరిగితే అది గ్రాండ్ లైటింగ్ అని అంటారు. సో, అందుకని ఎక్కడ మొత్తం అన్ని చోట్ల లైటింగ్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ కనుక చిన్న చిన్న మ్యారేజ్‌లు కనుక మనం అలా ఎక్కువ లైటింగ్‌లు పెట్టామనుకోండి, జనరేటర్ ప్రాబ్లమ్ వత్తదనేసి 2 లైటింగ్‌లే పెట్టండి అని అంటారు. అవునా కదా? సో, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు పెరిగినప్పుడు ఏంటంటే ఎక్కువ లైట్లు పెడతారు. దానికి కారణం ఏంటంటే గ్రాండ్ లైటింగ్ అనమాట. జ్యువెలరీ షైన్ అవ్వాలి అనంటే ఆ లైటింగ్ ఎక్కువ ఉంటేనే కదా జ్యువెలరీ, సారీస్ అనేవి మనకి షైన్ అవ్వడం అనేది జరుగుతది. చిన్న చిన్న మ్యారేజ్‌లు గాని, ఎక్కడైనా జనరేటర్‌లతో కొన్ని చిన్న చిన్న జనరేటర్‌లతో నడిచేవి మనకి హ్మ్, హ్మ్, ఏదైతే ఫోటోగ్రాఫర్‌లు బిఫోర్ లైట్‌లేస్తారు కదా! ఆ లైట్‌లేసే దానికి 1000 వోల్ట్స్ ఉంటదది. అదేసేదానికి డ్రాప్ అయిపోద్దనమాట. ఎలక్ట్రికల్ సిటీ అనేది వోల్టేజ్ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతది. సో, అందుకని కొన్ని పెళ్ళిల్లో 2 లైట్‌లతో సరిపెట్టేస్తారు. మోస్ట్‌లీ ఒక 4 లైట్‌లెత్తేనే గాని సెట్ అవ్వదండి గ్రాండ్ లైటింగ్‌లకి. అది కొన్ని కళ్యాణ మండపాలకు కూడా సెట్ అవ్వవు. మంచి మంచి కళ్యాణ మండపాలుంటే, ఆ వోల్టేజ్‌ని తట్టుకునే కళ్యాణ మండపం ఉంటే గనక గ్రాండ్ లైటింగ్ అనేది పాసిబిలిటీ అనేది అవడం జరుగుతది. ఓకే. మొత్తం అన్ని వైపులా కూడా ఒకటే విధంగా లైటింగ్ వచ్చేలాగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌లనేవి చేయడం జరుగుతది. ఓకే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.